శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్, అలాగే చాలా ఇంపార్టెంట్ కూడా. అదే పాలీక్రెస్ట్ ఔషధాలు. క్లాసికల్ హోమియోపతిలో ఇది చాలా బేసిక్ కాన్సెప్ట్ అన్నమాట. మీరు స్టూడెంట్ అయినా లేదా ప్రాక్టీషనర్ అయినా సరే ఖచ్చితంగా దీనిపై పట్టు సాధించాల్సిందే. మరి ఇంకెందుకు ఆలస్యం, డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈనాటి మన ప్రణాళిక ఏంటో ఒకసారి క్విక్గా చూద్దాం. అసలు పాలీక్రెస్ట్ అంటే ఏంటి, వాటి హిస్టరీ, వాటి లక్షణాలు, వేరే మందులతో వాటికున్న తేడాలు, మనం గమనించాల్సిన క్లూస్, అలాగే క్లినికల్ అప్లికేషన్. బేసిక్గా ఇవి ఈరోజు మనం కవర్ చేయబోయే టాపిక్స్. సరే, ఇక అసలు విషయానికొద్దాం. మన లాస్ట్ ఎక్స్ప్లెయినర్లో మెటీరియా మెడికా గురించి డీటెయిల్గా నేర్చుకున్నాం కదా. అక్కడ్నుంచి ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేస్తున్నాం. అది ఏంటంటే, అసలు ఈ పాలీక్రెస్ట్స్ ఎందుకు, ఇవి ఎందుకంత ఇంపార్టెంట్? నిజం చెప్పాలంటే ఈ పాలీక్రెస్ట్ మందుల మీద మీకు గ్రిప్ వస్తే చాలు, మీ ప్రాక్టీస్ స్థాయి ఇంకో లెవెల్కి వెళ్ళిపోతుంది. మన రోజువారీ క్లినిక్లో ఇవే మనకు అతిపెద్ద ఆయుధాలు. అసలు ఈ పదం ఎక్కడ్నించొచ్చింది, దీని అర్థమేంటో చూద్దాం. దీన్ని రెండుగా విడదీస్తే పాలీ అంటే అనేకమైన లేదా చాలా అని అర్థం. ఇక క్రెస్ట్ అంటే ఉపయోగాలు అని. అంటే ఏంటి, మన శరీరం మీద ఒకేసారి బహుముఖంగా పనిచేస్తూ ఎన్నో రకాల జబ్బులను నయం చేయగల సత్తా ఉన్న మందులనమాట. సింపుల్గా చెప్పాలంటే ఇవి ఒక మాస్టర్ కీ లాంటివి. ఒకే కీతో ఎలాగైతే ఎన్నో తాళాలు తీయగలమో, ఈ పాలీక్రెస్ట్ మందులతో ఎన్నో రుగ్మతలను ఒకేసారి తొలగించొచ్చు. భలే ఉంది కదా. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఏ మందు కూడా ఓవర్ నైట్లో పాలీక్రెస్ట్ అయిపోదు. దీని వెనుక చాలా ప్రాసెస్ ఉంటుంది. మొదట ఆరోగ్యవంతులైన వాళ్ల మీద ఎంతో డీప్గా ప్రూవింగ్స్ చేస్తారు. అప్పుడు జరిగే ప్రతి చిన్న మార్పును చాలా జాగ్రత్తగా రికార్డ్ చేస్తారు. ఆ తర్వాత క్లినిక్స్లో ఎన్నో దశాబ్దాల పాటు వందలాది పేషెంట్ల మీద ఆ లక్షణాలను కన్ఫర్మ్ చేస్తారు. ఇలా పదే పదే సక్సెస్ సాధిస్తేనే అప్పుడు మెటీరియా మెడికాలో వాటికి పాలీక్రెస్ట్ అనే హోదా దక్కుతుంది. మరి ఈ పాలీక్రెస్ట్ మందుల మెయిన్ క్యారెక్టర్స్ ఏంటి? ఇక్కడ మనం రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి వాటి బ్రాడ్ స్పియర్ అంటే విస్తృత ప్రభావం. రెండోది డీప్ యాక్షన్ అంటే చాలా లోతైన ప్రభావం. ఉదాహరణకు, మీరేదైనా ఒక సాధారణ మందుస్తే అది కేవలం ఆ క్షణానికి ఉన్న దగ్గును మాత్రమే తగ్గిస్తుందేమో. కానీ ఒక పాలీక్రెస్ట్ అలా కాదు. అసలా దగ్గు ఎందుకొస్తోంది, ఆ రూట్ కాజ్ ఏంటి అని చూసి దాన్ని లోపల నుంచి సమూలంగా మారుస్తుంది. వాటి ఎఫెక్ట్ బాడీ మొత్తం మీద అంత బలంగా ఉంటుందన్నమాట. అంతేకాదండోయ్, ఇవి ఒక పూర్తి కాన్స్టిట్యూషనల్ పిక్చర్ను ఎలా క్రియేట్ చేస్తాయో చూస్తే ఆశ్చర్యం వేస్తోంది. అంటే ఇది కేవలం ఫిజికల్ సిమ్టమ్స్కి మాత్రమే కాదు, పేషెంట్ మానసిక పరిస్థితి ఎలా ఉంది, వాళ్లు వాతావరణానికి ఎలా రియాక్ట్ అవుతున్నారు, వాళ్ల ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి, ఇలా అన్నీ కలుపుకొని పనిచేస్తాయి. ఒక మనిషి వ్యక్తిత్వాన్ని, వాళ్ల టోటల్ సిస్టమ్ని తన కంట్రోల్లోకి తీసుకోగల కెపాసిటీ వీటికి మాత్రమే ఉంటుంది. సరే, ఇప్పుడు కొంచెం కంపేర్ చేసి చూద్దాం. అసలొక పాలీక్రెస్ట్కి నాన్ పాలీక్రెస్ట్కి తేడా ఏంటి? ఈ డిఫరెన్స్ మనం పక్కాగా తెలుసుకోవాలి. పాలీక్రెస్ట్ అనేది మన నరాలు, బ్లడ్ సర్క్యులేషన్, డైజెషన్ ఇలా ఒకేసారి ఎన్నో సిస్టమ్స్ మీద పనిచేస్తుంది. కానీ నాన్ పాలీక్రెస్ట్ అలా కాదు. దాని పరిధి చాలా లిమిటెడ్గా ఉంటుంది. అది ఒక పర్టిక్యులర్ ప్రాబ్లంకి మాత్రమే పరిమితమవుతుంది. ఇది ఇంకాస్త క్లియర్గా అర్థం కావడానికి ఈ ఉదాహరణలు చూద్దాం. సల్ఫర్, కల్కేరియాలను అబ్రోటానం, ఈతుసాలతో కంపేర్ చేస్తే సల్ఫర్ కల్కేరియాలు బాడీలోని ప్రతి అణువును టచ్ చేసే డీప్ పాలీక్రెస్ట్స్. అదే అబ్రోటానం తీసుకుంటే అది పిల్లల్లో వచ్చే మరాస్మస్కి, లేదా ఈతుసా అయితే పాల జీర్ణక్రియా సమస్యలకు అద్భుతంగా పనిచేస్తాయి. కాని వాటి యాక్షన్ ఆ ఒక్క ఏరియాకే కదా పరిమితమవుతోంది. అదే వీటి మధ్య ఉన్న మెయిన్ తేడా. అలాగే ఎక్యూట్ రెమెడీస్కి పాలీక్రెస్ట్కి ఉన్న తేడా కూడా చూడాలి. ఆర్నికా, బెల్లోడోనా లాంటివి సడన్గా వచ్చే ప్రాబ్లమ్స్కి వాడతాం కదా. ఎవరైనా అకస్మాత్తుగా కింద పడితే అప్పుడు ఆర్నికా ఇస్తాం. కానీ సల్ఫర్ లాంటి పాలీక్రెస్ట్ అలా కాదు. అది ఏళ్ల తరబడి అణిచిపెట్టబడిన చర్మవ్యాధులను, క్రానిక్ ఇష్యూస్ను లోపల్నుంచి బయటకులాగి సిస్టమ్ మొత్తాన్ని క్లీన్ చేస్తుంది. ఎక్యూటేమో తక్షణ ఉపశమనానికి, పాలీక్రెస్టేమో శాశ్వత పరిష్కారానికి అన్నమాట. ఇంతవరకు బాగానే ఉంది కదా. ఇప్పుడు అసలైన ప్రాక్టికల్ పార్ట్లోకి వద్దాం. ఒక పాలీక్రెస్ట్ని సెలెక్ట్ చేసే ముందు మనం అబ్జర్వేషన్ క్లూస్ ఎందుకు పట్టుకోవాలి? ఎందుకంటే ఒక పేషెంట్ మన క్లినిక్లోకి అడుగుపెట్టిన క్షణం నుంచే వాళ్ల నడక, చూపు, ప్రవర్తన మనకు చాలా హింట్స్ ఇస్తుంటాయి.
ఈ చిన్న చిన్న క్లూస్ని పసిగట్టడమే ఒక నిజమైన ఫిజిషియన్ టాలెంట్. అదెలాగో ఇప్పుడు చూద్దాం. చూడండి, కాన్స్టిట్యూషనల్ ఇండికేషన్స్ని మనం ఎలా గమనించాలి? ముందుగా వాళ్ల బాడీ బిల్డ్ చూడాలి. సన్నగా ఉన్నారా, లావుగా ఉన్నారా? వాళ్ల ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి? వాళ్ల మొహంలో కోపం కనిపిస్తోందా, లేక ఏదైనా భయం, ఆందోళన ఉన్నాయా? ఇలాంటి చిన్న అబ్జర్వేషన్ కూడా మన ఆలోచనను రెండు వేర్వేరు మందుల వైపు తీసుకెళ్లొచ్చు. ఒక పర్సన్ కాన్స్టిట్యూషన్ని అర్థం చేసుకోవడానికి ఇవి చాలా క్రూషియల్. ఇంకొంచెం డీప్గా అబ్జర్వ్ చేస్తే వాళ్ల ప్రవర్తన, వాళ్ల పాస్చర్, అంటే వాళ్ళు ఎలా కూర్చుంటున్నారు అనేది కూడా మనకు చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. కుర్చీలో చేతులు కట్టుకుని చాలా స్టిఫ్గా కూర్చున్నారా, లేక మనం మాట్లాడుతున్నప్పుడు కళ్లలోకి చూడకుండా తలదించుకునే ఆన్సర్ ఇస్తున్నారా? వాళ్ల మూవ్మెంట్స్ చాలా ఫాస్ట్గా ఉన్నాయా, లేక స్లోగా ఉన్నాయా? ఇవన్నీ ఒక పజిల్ని సాల్వ్ చేయడానికి ఉపయోగపడే పీసెస్ లాంటివి. ఇప్పుడు మన హోమియోపతిలో ఉన్న టాప్ పాలిక్రెస్ట్ మందుల్లో మొదటి సెట్ చూద్దాం. సల్ఫర్, కెల్కేరియా కార్బోనికా, లైకోపోడియం, పల్సటిల్లా. రాబోయే క్లాసుల్లో మనం వీటి గురించి ఒక్కొక్కటిగా చాలా డీటెయిల్గా నేర్చుకుంటాం. ఇవి మన ప్రాక్టీస్కి మూలస్తంభాల్లాంటివి. ప్రతి వైద్యుడికి ఇవి ఎప్పుడూ మైండ్లో ఉండాల్సిందే. ఇక రెండో గ్రూప్లో నేట్రమ్ మ్యూరియాటికమ్, సిపియా, లెకేసిస్, నక్స్ వోమికా, సైలీషియా. కేవలం ఈ ఎంపిక చేసిన మందుల కాన్స్టిట్యూషనల్ పిక్చర్స్ మీద మీకు గ్రిప్ వచ్చిందంటే చాలు, మీరొక అద్భుతమైన హోమియోపాథిక్ డాక్టర్ అయినట్టే. ఇవి అర్థమైతే సగం మెటీరియమరికా మీ జేబులో ఉన్నట్టే లెక్క. కానీ ఇక్కడ మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. కొత్తగా నేర్చుకునేవాళ్లు చేసే ఒక కామన్ మిస్టేక్ ఏంటో తెలుసా? ఎవరికైనా చర్మం మీద దురద అనగానే వెంటనే ఎటువంటి అనాలిసిస్ లేకుండా సల్ఫర్ ఇచ్చేస్తారు. ఇది చాలా తప్పు. లక్షణాల సమగ్రత, అంటే టోటాలిటీని వదిలేసి అలా పాపులర్ కదా అని మందులివ్వకూడదు. ప్రతి లక్షణాన్ని అనలైజ్ చేసి సరైన మందు ఎంచుకోవడమే కరెక్ట్ పద్ధతి. మరి క్లినిక్లో ఇవి ఎలా ఉపయోగపడతాయి? దీర్ఘకాలిక చర్మవ్యాధులు, మాటిమాటికి వచ్చే శ్వాసకోశ సమస్యలు, ఏళ్ల తరబడి వేధించే గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, ఇలాంటి క్రానిక్ కేసుల్లో ఈ పాలిక్రెస్ట్స్ అద్భుతాలు చేస్తాయి. ఇవి ప్రాబ్లంని పైపైన కవర్ చేయవు, రూట్ కాజ్ని తీసేస్తాయి. అందుకే మన ప్రాక్టీస్లో ఇవి అంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. అయితే మర్చిపోకండి, పాలీక్రెస్ట్ కదా అని అన్నింటికీ అదే సెట్ అయిపోదు. ఇక్కడ అత్యంత ముఖ్యమైన రూల్ ఇండివిడ్యువలైజేషన్. ప్రతి పేషెంట్ ఒక స్పెషల్ కేస్. వాళ్ల ప్రత్యేకమైన లక్షణాలకి మనం సెలెక్ట్ చేసే మందు పిక్చరు ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలి. అప్పుడే మనం ఆశించిన రిజల్ట్ వస్తుంది. ఈ ఫ్లోచార్ట్ చూడండి. మనం కేస్ అనలైజ్ చేస్తున్నప్పుడు మన మైండ్లో ఒక పాలీక్రెస్ట్ మందు అనిపించినా సరే, ఫైనల్గా టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్దే ఫైనల్ డిసిషన్. రోగి మానసిక, శారీరక లక్షణాలన్నీ బేరీజ్ వేసుకున్నాకే మనం ఫైనల్ ప్రిస్క్రిప్షన్ రాయాలి. క్లాసికల్ హోమియోపతిలో ఇది మనం ఎప్పటికీ మర్చిపోకూడని బేసిక్ రూల్. సో ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు నేర్చుకున్నాం కదా. ఒకసారి క్విక్గా రీక్యాప్ చేసుకుందాం. అసలు పాలిక్రెస్ట్ అంటే ఏంటి, దాని డీప్ యాక్షన్ ఎలా ఉంటుంది, మనం అబ్జర్వ్ చేయాల్సిన క్లూజ్ ఏంటి, అలాగే మెయిన్ పాలిక్రెస్ట్ మందుల లిస్ట్ ఏంటి అనేది చూసాం. ఈ పాయింట్స్ అన్నీ మైండ్లో బాగా ఫ్రేమ్ చేసి పెట్టుకోండి. మరి నెక్స్ట్ ఏంటి? మన తదుపరి విశ్లేషణలో సల్ఫర్ ప్రవేశం జరగబోతోంది. సల్ఫర్ని మందులకే రారాజు అని ఎందుకంటారో డీటెయిల్డ్గా చూద్దాం. అసలు ఒకే ఒక్క మందు ఇన్ని దీర్ఘకాలిక వ్యాధులను ఎలా నయం చేయగలదో తెలుసుకుందాం. ఆ ఎక్స్ప్లెయినర్ కోసం రెడీగా ఉండండి. ఈనాటి ఈ విశ్లేషణ మీకు బాగా హెల్ప్ అవుతుందని, మీ ఆలోచనా విధానాన్ని మరింత షార్ప్ చేస్తుందని ఆశిస్తున్నాను. మళ్ళీ కలుద్దాం. జై శ్రీకృష్ణ. వాసుదేవ.